ఐక్యూ నియో 11 ప్రో ఈ మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అయితే బయటకు వచ్చిందనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఆల్రెడీ మనకి ఐక్యూ నియో 10 ప్రో లాస్ట్ ఇయర్ నవంబర్లోనే లాంచ్ చేశారు. సో అప్పుడే మనకి ఈ ఐక్యూ నియో 11 ప్రో మీద అయితే వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇదే మొబైల్ని వివో X200S పేరు మీద తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్స్ చెప్తున్నాయి. అయితే ఏప్రిల్ నెలలో ఐక్యూ G10 సిరీస్ని అయితే లాంచ్ అయిపోతుంది. సో అందులో మనకి G10 టర్బో కూడా అయితే చూడడానికి ఉంటుందన్నమాట. ఇందులో మనకి 1.5K LTPO OLED డిస్ప్లే అయితే ఉండబోతుందట. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మరొకటి కూడా ఉందంట 7500 mAh బ్యాటరీతో వస్తుంది. అది ఇందులో స్నాప్డ్రాగన్ 8S Elite ప్రాసెసర్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే టర్బోలో 2 మోడల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే 80 వాట్ అండ్ 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్స్తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయంట. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus 13R ఈ మొబైల్కి ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మీకు ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు కొన్ని బగ్స్ను ఫిక్స్ చేస్తూ కెమెరాకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అలాగే స్టెబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా 13R వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ నియో 7 SE అలాగే నియో 7X ఈ 2 మోడల్స్ని చైనాలో రియల్మీ అయితే లాంచ్ చేసింది. మరి వీటిని మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి. నియో 7Xలో స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 4 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లేనే. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ని అయితే వాడారు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ బేస్ వేరియంట్ మనకి 8GB 256GBతో వస్తుంది. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ 15,600 రూపాయలు. పర్వాలేదు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పాలి. ఇక రియల్మీ నియో 7 SE గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ఈ ప్రాసెసర్ అయితే వాడారు. 7000 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందన్నమాట ఈ మొబైల్. ఇందులో మనకి డిస్ప్లే 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 80 LTPO డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. 6000 mAh బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ మొబైల్కి ఉంటాయి. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చారు. 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా బేస్ వేరియంట్ 22,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇదే మొబైల్ కనుక మన ఇండియాలో తెస్తే 30,000 తీసుకెళ్ళిపోతారు వీళ్ళు మొబైల్ ప్రైస్ని. మరి చూడాలి లాంచ్ చేస్తారా లేదనేది. కాకపోతే వీళ్ళు డిజైన్ పరంగా కేర్ తీసుకోవాలి. ఏంటి డిజైన్స్ ఎప్పుడో తీసుకొచ్చేసిన డిజైన్స్లా ఉన్నాయి. C61 14X ఇంచుమించు ఇటువంటి డిజైన్స్తోనే కెమెరాస్ తీసుకొస్తున్నారు. సో అదే డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ఫైండ్ X8 మినీ సో ఈ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఒప్పో ఫైండ్ X8 అండ్ 8 ప్రో ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది కదా. ఇది కాకుండా మినీని కూడా ఇందులో అయితే తీసుకురాబోతుంది. ఇంతే కాకుండా X8 అల్ట్రా హ్యాండ్స్ అని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. చూడడానికి మనకి ఇంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన ఫైండ్ X8 సిరీస్ ఎలా ఉన్నాయో ఇంచుమించు అదే డిజైన్లు అయితే ఉండబోతున్నాయి. ఇక మినీ విషయానికి వస్తే మనకి ఇది స్లిమ్ గాను అలాగే లైట్ వెయిట్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. 7mm దగ్గర థిక్నెస్ అయితే ఉంటుందంట. 6.3 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో LTPO డిస్ప్లే అయితే ఉండబోతుంది. 5600 mAh బ్యాటరీ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో ఈ మొబైల్ రాబోతుంది. అదే అల్ట్రా కనుక చూస్తే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో రాబోతుంది. ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి అల్ట్రాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అల్ట్రా అనుకున్న తర్వాత మరి అల్ట్రాల గురించి మాట్లాడుకోవాల్సిందే కదా. రియల్మీ కూడా ఫస్ట్ టైం వాళ్ళు మొబైల్ మోడల్స్లో అల్ట్రాని అయితే తీసుకురాబోతున్నారు. వన్ అల్ట్రా థింగ్ అని చెప్పేసి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ని మనకి మార్చి నెలలో MWC ఈవెంట్ అయితే జరగబోతుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మార్చి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ ఈ మొబైల్ని అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడే గ్లోబల్గా మనకి రియల్మీ 14 ప్రో సిరీస్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. 14 ప్రో ప్లస్ ఈ 2 మోడల్స్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. గ్లోబల్గా మాత్రం నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారు.